హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటో చూద్దామా? కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. Psalms chapter 23 verse 4. Even when I walk through the darkest valley, I will not be afraid, for you are close beside me. Your rod and your staff protect and comfort me. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన దేవుడు స్పష్టంగా అవునా దావీదు కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటిదనంటే, చూడండి, దావీదు తన జీవితం చూసుకుంటే సౌలు తనని వెంబడిస్తున్నప్పుడు మన కొండ గుహలలో లోయలలో దాచుకునేవాడంట. అందుకే ఆ టైంలో దావీదు రాసిన ఒక కీర్తనలో ఒక వచనం మనకు చెప్తుంది. ఏంటిదనంటే, గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే స్పష్టంగా చెప్తున్నాడు, ఎంత భయంకరమైన లోయలు కానీ అవునా, ఎంత గాఢంధకారపు లోయలైనా సరే ఆయన దావీదు సంచరించినప్పుడు తనకి ఎటువంటి భయం కలగలేదంట. ఎందుకనంటే దేవుడి యొక్క హస్తము, అవునా, దేవుడి యొక్క దండన. చూడండి, ఇక్కడ చూస్తే స్పష్టంగా నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంటే దేవుడు ఎప్పటికీ ఆయనకి తోడై ఉన్నాడంట. ఆయన యొక్క దుడ్డుకర్ర, ఆయన దండ ఎప్పటికీ ఆయన యందు అండగా ఉన్నాడంట దేవుడు. అంటే ఇక్కడ స్పష్టంగా చూస్తే మనం దావీదుని బట్టి మనకు అర్థమవుతుంది. ఏంటిదనంటే ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అయినా కేవలము దావీదు దేవుని పైన ఆధారపడి ధైర్యంగా ఉన్నాడంట. అంటే ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదనంటే, నువ్వు ఎంత భయంకరమైన లోయలలో, ఎంత భయంకరమైన సమస్యల్లో, వేటులైతే నువ్వు ఇరుక్కున్నానని భయపడుతున్నావో దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఏంటిదనంటే, భయపడకు. ఎలాగైతే అంధకారపు లోయలలో దావీదుని నేను నడిపించానో, ఎలాగైతే తనకి ధైర్యాన్ని ఇచ్చానో, నేను కూడా నీకు అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చి నీకున్న సమస్యల్లో, నీకున్న లోయల్లో, నీకున్న ఇబ్బందుల్లో అన్నిటిలో నుంచి నీకు విడుదలిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకోసమే ఆయన ఎందుకు విశ్వాసముతో ఉందాము, నమ్మకంగా ఉందాము, అవునా, ధైర్యంగా ఉందాము. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్.